కార్మికులకు నష్టం చేకూరే చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ ఆత్మకూరు పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 నల్ల చట్టాల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతుందని, వెంటనే వాటిని ఉపసంహరించుకోవాలంటూ ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ వద్ద నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో పత్రాలను ఈ సందర్భంగా వారు దగ్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆత్మకూరు నాగయ్య, కొండమూరి హజరత్తయ్య, రాధమ్మ మొదలైన వారు పాల్గొన్నారు. సమయం తక్కువ అయినప్పటికీ సులువుగానే వచ్చిన మీ అందరికీ కూడా, అన్ని రంగాల వారికి కూడా ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు చట్టాలు పెంచి పెట్టుబడిదారికి వాళ్ళకి పని దినాలు కల్పించి వాళ్ళ కోసమే ఈ పని దినాలు పెంచడం జరిగింది. ఏదైతే కార్మికులకి వాళ్ళ ఓగుబాగులు చూడకుండా కార్మిక చట్టాలని కాలరాస్తూ ఈ చట్టాలంటిని కూడా ఏదైతే కాంట్రాక్ట్ గా ఇవన్నీ కూడా ఆదాని లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళకందరికీ కార్మికులు కట్టబెట్టి 12 గంటలు పనిచేయాలని చెప్పి కార్మికుల తీర్మానం కార్మికులపై ఆ రకంగా కార్మికులపై వాళ్ళు ఉక్కుపాదం మోపుతున్నారు. అందువల్ల ఈ కార్మిక చట్టాలన్నీ యథాసథాగా ఉండాలని 4 కోళ్లు కార్మిక చట్టాలని ఏదైతే కొత్త చట్టాలు తెచ్చిండ్రో ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేయాలని ఇవాళ కార్మికులు ఇక్కడ అంబేద్కర్ బొమ్మగాడ సిఐటియు గారిని మేము నిరసన తెలియజేస్తున్నాం. ప్రతి కార్మికుడు సామాజిక భద్రత కల్పిస్తాం, ప్రతి ఒక్కరికి కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు. దృష్ట్యా 26,000 కనీస వేతనం ఇమ్మంటున్నాం. లేబర్ కోడ్లలో కనీస వేతనం ఎంత ప్రకటించారు? కేవలం 5,700 మాత్రమే. అంటే 5,700 ఇచ్చేసి నేను కనీస వేతనం అమలు చేస్తామని చెప్పుకునే దానికి వాళ్ళకి సిగ్గుండాలి, కానీ ఇన్నేదానికి మాకైతే సిగ్గుగా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ లేబర్ కోడ్ ఈరోజు అమల్లోకి వచ్చినాయి. కాబట్టి గతంలో ఒక రెగ్యులర్ ఎంప్లాయ్ అంటే నిర్వచనం ఏ విధంగా ఉండేది అని ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కానీ ఇవన్నీ కూడా యాజమాన్యం యొక్క దయాదాక్షిణ్యం మీద మాత్రం ఆధారపడి ఉంటాయి. మన హక్కును మాత్రం ప్రభుత్వం తీసేసిందని కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ లేబర్ కోడ్ని ఈరోజు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ లేబర్ కోడ్ల యొక్క నోటిఫికేషన్ కాపీల్ని మనం దగ్ధం చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. త్వరలో నవంబర్ 26వ తేదీన కేంద్రంలోని మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 10 ప్రధాన కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి పిలుపుకి ఆ రోజు పెద్ద ఎత్తున మనం నిరసన తెలియజేసి ప్రభుత్వానికి హెచ్చరికను తెలియజేయాలా. వెంటనే ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి కార్మిక చట్టాలని మళ్ళీ అమలు చేసేదాకా మనం పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. 4 లేబర్ కోడ్లను